గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయము, వ్యయము అలాగే రాజపూజం, అవమానం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. మకర రాశి వారిగా చూసుకున్నట్లయితే పంచాంగంలో 14, 14, 3, 1గా ఉంది. అంటే ఆదాయం 14 హై రేంజ్లోనే ఉంది, ఖర్చు కూడా అదే రేంజ్లో చూపిస్తుంది. 3, 1 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3, వీళ్ళని కొంచెం అవమానించే వాళ్ళ సంఖ్య 1గా ఉంది. కాబట్టి ఇది బాగానే ఉంది. కాకపోతే హై రేంజ్లో ఆదాయం ఉంది, అదే రేంజ్లో ఖర్చు కూడా ఉంది. కాబట్టి ఖర్చు శాతం తగ్గించుకోవాలి. ఓకే, తగ్గించుకోవాలి మకరం వారు అంటే ఇక్కడ ముఖ్యంగా 12వ స్థానం మీద ఉండే గ్రహస్థితి, 12వ సంబంధించిన స్థితి చూసుకుంటే వీళ్ళు రాహుకేతువులకు గనక దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఖర్చు అనేటువంటిది తగ్గి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎలాగో రాశి మీద గురుబలం ఉంది కదా, సో నో నీడ్ టు వరీ. అంటే వీళ్ళు చేసే ప్రయత్నానికి గురుబలం ఉంది మకరం వారికి, సో నో నీడ్ టు వరీ. అయితే మకరం వారికి 2వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు, అలాగే 4వ స్థానంలో గురువు ఉండి 5లోకి వెళ్తున్నాడు. ఈ కాంబినేషన్ అనేటువంటిది ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది. దీనివల్ల మకరం వారికి ఇన్సూరెన్సెస్ మూలంగా, పూర్వీకుల ఆస్తుల మూలంగా వీరికి కలిసి వస్తుంది. అయితే ఇంకో సంవత్సరం 3 నెలల పాటు వీళ్ళకి ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని ఉన్నందుకు ఏంటంటే ఇంకో సంవత్సరం 3 నెలల వరకు కొంచెం కుటుంబ సభ్యుల్లో కాస్త ఏజ్డ్ పర్సన్స్ వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అది తగ్గాలి అంటే నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది చెప్పాలంటే. కొంచెం ఏంటంటే సంతానం విషయంలో కూడా కొద్దిపాటు స్ట్రెస్ ఇస్తుంది పంచమంలో గురువు ఉన్నందుకు, బట్ గ్రోత్ కూడా ఇస్తుంది, సంతానం గ్రోత్ కూడా ఇస్తుంది. ఆ స్ట్రెస్ తగ్గాలంటే కాస్త దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉండాలి. రైతులకి కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంతవరకు గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే వివాహ ప్రయత్నాలు వీళ్ళకి ప్రత్యేకంగా మే లోపల చాలా బాగుందమ్మా. వివాహ ప్రయత్నాలు అనేవి మే దాటితే మాత్రం కొంచెం మరలా మీరు అక్టోబర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్టోబర్ నుంచి కొంత మార్పులు వస్తాయి, ఎందుకంటే అక్టోబర్లో మనకి గురువు వక్రిస్తాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే జూన్ జూలై నుంచి శని కూడా వక్రిస్తాడు. జూన్ జూలై నుంచి ఏంటంటే కొంచెం ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జూన్ జూలై నుంచి ఒక 4 months ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. శని వక్రిస్తున్నందుకు, అక్టోబర్ నుంచి గురువు వక్రిస్తున్నందుకు అక్కడ కొంతవరకు ఏంటంటే మళ్ళీ అక్టోబర్ నుంచి వివాహ సంబంధాలకి బలం అది ఉంటుంది వీరికి చెప్పాలంటే. ఇక మకరం వారికి చెప్పాలంటే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అయితే ఉంది, కాకపోతే భాగ్యస్థానంలో కేతువు యొక్క సంచారం ఉంది కాబట్టి వీరికి ఏంటంటే కొంచెం తీర్థయాత్రలు, అందులో ముఖ్యంగా గణపతి ఆలయాలకు వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే 9వ స్థానంలో కేతు సంచారం జరిగేటప్పుడు వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్య ఫలితం రావాలన్నా, పూర్వజన్మల్లో చేసిన పాప ఫలితం తొలగాలన్నా మకర రాశి వారు పుణ్యక్షేత్ర దర్శనం ఈ సంవత్సరం ఎంత చేస్తే అంత బాగుంటుంది. గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. అయితే ఇది క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే ప్రారంభమైంది. మనం ఆల్రెడీ జనవరిలో కూడా ప్రిడిక్ట్ చేశాము. ఫిబ్రవరి నుంచి కొన్ని బాంబు పేలుళ్ళు కానీ, గొడవలు కానీ, అల్లర్లు కానీ, ముఖ్యంగా మనకి నీటిలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు కానీ ఉంటాయని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ మే వరకు కూడా స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఊహించినటువంటి మార్పులు, కొంచెం సైనికులకి, రక్షణ వ్యవస్థలకి, అదేవిధంగా అంటే కొంత రాజులు ఏంటంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడమ్మ. కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్కి కారకుడు. ఎవరి జన్మజాతకంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు, అంటే కయ్యానికి కాలు దూతూ ఉంటారు. ఎప్పుడైతే రాజు కుజుడయ్యాడో ఎక్కువ యుద్ధ వాతావరణానికి దారితీస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో కూడా ఉంటారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంత మటుకు కొంచెం ధాన్యం నిలువ పెట్టుకోవడం ఈ క్రోధినామ సంవత్సరం, ఎందుకంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్, అందుకని కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైటింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, గొడవలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మత కల్లోలాలు, ఘర్షణలు మనం ఒకటి ఊహిస్తాం లాస్ట్ వరకు ఇలా జరుగుతుందేమో అని. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా ఒకటి కంప్లీట్ ఇంక ఇది ఫిక్స్ అనుకున్నది కాస్త కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఒకటే, కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అందరూ నరసింహస్వామిని ఆరాధించడము, వరాహమూర్తిని ఆరాధించడము, అదేవిధంగా కాలభైరవుని ఆరాధించడము, ఇవి పర్టికులర్గా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తుంది. ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దీని ప్రభావం. క్రోధినామ సంవత్సరంలో ఇంకాస్త ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది
1% కూడా ఉండదు. ఓకే అది. గురుగారు, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునమ్మా. వాళ్ళకి రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఈ క్రోధి నామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా 4 జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ క్రోధినామ సంవత్సరం. నాకు రాశి నక్షత్రము ఏమీ తెలియదండి, కానీ నా జీవితం బాగుండాలి. ఎవరికైనా ఇదే కదా కావాలి. అవును. రాశి నక్షత్రం తెలిసినా తెలపైనా జీవితం బాగుండాలి, అంతే కదా. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం రావాలి, మోసపోకూడదు, బాగుండాలని కోరుకుంటారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రాశి అయినా, మీరు ఏ పని ప్రారంభించేటప్పుడైనా 2 మంత్రాలు చెప్తాను. ఒకటి ఓం నమో నారాయణాయ, ఓం మహాగణాధిపతయే నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. ఓకే. రెండవది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు జాబ్ సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాలు క్రోధినామ సంవత్సరంలో మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా. క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించిన వాటికి అందరికీ కూడా ఎక్కువ స్కోప్స్ పెరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే న్యాచురల్ మీన రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదొకటి బాగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇది కొంచెం యోగం ఉన్న ఈ క్రోధినామ సంవత్సరం మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే తొందరగా యోగం అనేటువంటిది పడుతుంది. మంగళ బుధవారాలు అప్పులు జోలికి వెళ్ళొద్దు క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కానీ, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే. అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు గురువారం రోజు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ కూడా ఒకటే ఏంటంటే, ఇప్పుడు జన్మ నక్షత్రము రాశి తెలుస్తేనేమో నేను ఫలానా దేవతని ప్రార్థించాలి అని ఉంటుంది. కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే సూర్య భగవానుల్లోనే అందరూ ఉంటారు. గణపతి అంటే ఆ సకల దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, పితృదేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం. అందుకని చక్కగా నీరు తీసుకొని సూర్య భగవానుని చూస్తూ నీలో ఉన్న గణపతికి, నీలో ఉన్న సకల దేవతలకి, నీలో ఉన్నటువంటి గంధర్వులకి, నీలో ఉన్న సప్త ఋషులకి, విష్ణువుకి, శివుడికి అందరికీ సమర్పిస్తున్నాను నమస్కరించుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది, జన్మ నక్షత్రం రాశి తెలియకపోయినా కూడా. మరి గురుగారు, ఈ రాశి ఫలాలు మాత్రమే చూసుకోవాలంటారా? ఇది కాకుండా పర్సనల్గా ఇంకేమైనా చూసుకోవాలంటారా? ఒకటేనమ్మా, ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బయటున్న వాతావరణం, బయటున్న మార్కెట్, బయటున్న సిచ్యువేషన్ లాంటిది. జన్మజాతకం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ బట్టి వచ్చే రిజల్ట్ లాంటిది. అంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ యొక్క జన్మలో ఎలా ఉందని చెప్పేది మన జన్మజాతకం. ఇందులో మీ లగ్నాన్ని బట్టి మీ స్ట్రెంత్ ఏంటి, మీ ధనాధిపతి బట్టి ఉన్న స్ట్రెంత్ని బట్టి మీకు ఏ రంగంలో డబ్బులు వస్తాయి, మీ థర్డ్ హౌస్ని బట్టి మీ సిబ్లింగ్స్తో ఉండే కమ్యూనికేషన్స్, లేకపోతే మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఎప్పుడు వాహనం కొనుక్కుంటారు, ఎప్పుడు వాహనం కొనుక్కోకూడదు. అలాగే మీ 5th హౌస్ని బట్టి మీ సంతానం గురించి, మీ 6th హౌస్ని బట్టి మీ డైలీ లైఫ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏ ఉపాసన చేయాలి. అలాగే 7th హౌస్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, 8th హౌస్ని బట్టి మీ టర్నింగ్ పాయింట్స్, 9th హౌస్ని బట్టి మీ హైయర్ ఎడ్యుకేషన్, 10th హౌస్ని బట్టి మీకు మీ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అయితే మీకు బాగా గ్రోత్ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇక్కడైతే బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది 11th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుంది అనేది 12th హౌస్ అనేటువంటివి ఉంటాయి. అయితే మీకు సందేహం కలవచ్చు, ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ రాశి ఫలాలు, ఉగాది ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టూడియోకి రావాలి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి. కానీ పీక్ టైంలో అయితే 1.5 hours పడుతుంది. అవునా? అంటే ఏంటి, బయట ఉండే వాతావరణం కూడా నేను ఉండే ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. నేను నా కారులో నేను స్పీడ్గా వచ్చినా కూడా ఏంటి ట్రాఫిక్ జామ్ ఉంటే రాలేను. అది ఎలాగో ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే బయట ఉన్న మార్కెట్ కూడా దానికి ఉంటే ఎలా అయితే అమ్ముడుపోతుందో మనం తీసుకునే నిర్ణయాలు బయట ఉండే పరిస్థితులు అనేవి కలిసి ఉంటాయి. అందుకని బయట ఉండే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేది గోచార ఫలితం. సో దీన్ని మిళితం చేసి చూసుకుంటే మనకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. రాశి ఫలాల విషయంలో ఎన్నో వివరాలు మాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.